రకరకాల ఫీల్డ్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఇట్ కంబైన్స్ స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్. అనాలిసిస్ చేస్తారు, డేటాలో రీసెర్చ్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళకి అసలు ఏ ఫీల్డ్ లో అయినా ఏఐ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఏఐఎంఎల్ చదివేవాడు ఇది చదవరు. కమింగ్ టు డేటా సైన్స్, డేటా ఎనాలిసిస్ ఎలాగో డేటా సైంటిస్ట్ కూడా అంతే మంచి డిమాండ్ ఉంటుంది. సో డేటా సైన్స్ అనేది చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. డేటా సైన్స్ ఈస్ మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్. సో డేటా సైన్స్ అనేది మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్, అంటే రకరకాల ఫీల్డ్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఇట్ కంబైన్స్ స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్. సో ఏఐఎంఎల్ చదివేవాడు ఇది చదవరు, కానీ ఎవరైతే డేటా సైన్స్ చదువుతారో వాళ్ళకి ఏఐఎంఎల్ గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. అందుకే దీనిని మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ అంటారనమాట. సో ఇక్కడ మీకు ఈ డేటా సైన్స్, డేటా సైంటిస్ట్ అయిన వాళ్ళు ఏంటంటే అనాలిసిస్ చేస్తారు, డేటాలో రీసెర్చ్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళకి అసలు ఏ ఫీల్డ్ లో అయినా ఏఐ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ ఫీల్డ్ లో అయినా చూడండి. ఇట్ టేక్స్ డెసిషన్ మేకింగ్ అక్రాస్ ఇండస్ట్రీస్ లైక్ హెల్త్ కేర్, ఫినాన్స్, మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ. అన్ని రంగాల్లోనూ వీళ్ళకి అవకాశాలు ఉంటాయమ్మా. సో ఫ్యూచర్ స్కోప్ ఫర్ డేటా సైన్స్, ఏఐ, ఆటోమేషన్, హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్, బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఇవన్నీ కూడా కొంచెం కష్టమైనవే, బట్ కొంచెం కష్టపడి నేర్చుకుంటే మంచి అవకాశాలు. వీళ్ళకి జాబ్ రాని ఫీల్డ్ అంటూ ఉండదు, అన్ని ఫీల్డ్స్ లోనూ జాబ్ వస్తుంది అనమాట. సో వీళ్ళకి ఎలాంటివి ఉన్నాయి చూడండి: డేటా అనాలిసిస్, డేటా సైంటిస్ట్, డేటా ఆర్కిటెక్ట్, బిగ్ డేటా ఇంజనీర్, ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్. సో ఈ రోజుల్లో ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారు, ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎంబీఏ లాంటి కోర్సెస్ చేస్తున్నారు. మార్కెటింగ్ కోర్సెస్ కానీ బిజినెస్ సైడ్ కోర్సెస్ కానీ చేసి ఈ రెండింటిని ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. బికాస్ ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు నేనేదో ఒక కోర్స్ చేశాను నాకు జాబ్ వస్తుంది అంటే కుదరదు. మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ చేయాలి. ఒకదానిని చేస్తే కుదరదు. మీరు టెక్నాలజీ ప్లస్ బిజినెస్ కోర్స్ ఈ రెండు చేసిన వాడికి ఇంకా హై డిమాండ్ ఉంటుంది అనమాట. అలాంటి వాటిలో ఈ డేటా సైన్స్ అనేది ఒకటి. డేటా సైన్స్ కి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. టాప్ కాలేజెస్ వాటి 2024 లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. నేను మాట్లాడేది ఓసీ వాళ్ళకి. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఒక 5,000 మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో మీరు బీసీ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ అయినప్పుడు ఖచ్చితంగా వీటికంటే బీసీ అయితే 5,000 పెంచుకుంటారు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 10,000 పెంచుకుంటూ వెళ్తారు, 15,000 పెంచుకుంటూ వెళ్తారు. సో ఇవి జనరల్ కట్ ఆఫ్స్. సో టాప్ కాలేజెస్ అనేవి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నేను ఇవి ప్యూర్ గా 2024 కట్ ఆఫ్స్ బేస్ చేసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవి కూడా గవర్నమెంట్ ఇచ్చిన 2024 కట్ ఆఫ్స్. దీనికంటే ఒక 1000 ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. నౌ మూవింగ్ ఆన్ టు సిఎస్డి లేదా ఏఐడి అంటారు కదా. సో సిఎస్డి లేదా ఏఐడి లో మనకి డేటా సైన్స్ లో ఏమేమి ఉంటాయి చూడండి: క్లౌడ్ కంప్యూటింగ్, డేటా మైనింగ్, మషిన్ లెర్నింగ్, బిగ్ డేటా టెక్నాలజీస్, పైథాన్,